ఇక ముఖ్యంగా చూసుకుంటే సుంకిశాల మొన్న ఏదైతే రిటర్నింగ్ వాల్ ఏదైతే కూలిందో దాని మీద కూడా ఒక రకమైనటువంటి మీ ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సుంకిశాల మా పార్టీ వచ్చింది 6 నెలలు అయింది. 6 నెలల్లో అన్ని వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడితే ఏమన్నా ప్రజలు నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతారా? వాళ్ళ మాటలు చెప్పండి. 6 నెలలనే అన్ని వైఫల్యాలు చెందిన నమ్ముతారా? క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే 3 నెలల్లో చేస్తామన్నాయి 6, 7, 8 నెలలు అయినా కూడా చేయలేకపోతున్నారు. కేవలం మాటలు తప్పితే రేవంత్ రెడ్డి దగ్గర చేతలు లేవు అనేది మాట్లాడుతూ ఉన్నారు. అంటే అప్పుల కుప్ప చేసినాం అనేది అందరికి అర్థమైపోయింది. ప్రజలు తెలీదా అప్పుల కుప్పగా ఉందని మీకు తెలీదా? అంటే మసిబూసి మారకాడ చేసింది ప్రజలనే మోసం చేసిర్రు, అన్ని పార్టీలను మోసం చేసిర్రు. వాస్తవాలు శాసనసభ సాక్షిగానే బయట పెట్టేదాకా 6,70,000 కోట్లు అప్పున్నది అనేది ఎవరు తెలియదు. అవునా కాదు? ప్రచారంలో మీరు చెప్పారు కదా, ప్రచారంలో అప్పులు గొప్పగా చేశారు తెలంగాణ రాష్ట్రం అని. అంటే అప్పులు చేసిన అనేది వాస్తవం, అంటే లెక్క చేసినని అనుకోలేదు. ఇలా ఒక లెక్క తెలియదు అంటే ప్రజలకు తెలిసిపోయింది వాస్తవాలు. ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేపించుండు, వాళ్ళు ఏదో కప్పు పెట్టుదాం అనుకున్నారు, అన్ని బయట పెట్టిండు. వాళ్ళ వైఫల్యాలు ఎలక్షన్లనే కాదు శాసనసభ సాక్షిగా వాళ్ళ వైఫల్యాలను అన్నిటిని కూడా ఎండగట్టిండు. రేవంత్ రెడ్డి రాజకీయ సమర్థుడు, రాజకీయ దురంధ్రుడు, అన్నిటి మీద సబ్జెక్టు మీద పట్టున్న నాయకుడు కాబట్టి అవతలలో ఆయన కుప్పిగంతులు ఆయన ముంగల సాగుతలేవు కాబట్టి ఇవన్నీ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు తప్ప ఒక ఆదర్శవంతమైన తెలంగాణ బిడ్డగా మారబోతుండు రేవంత్ రెడ్డి. ఇవాళ రాజశేఖర్ రెడ్డిని మించి ఎన్టీ రామారావుని మించి పరిపాలన చేయబోతున్నాడు కాబట్టి వీళ్ళ పుట్టగతులు ఉండయి గల సాగవు, ఇలా కుప్పిగంతులు సాగవు కాబట్టి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. అవన్నీ అవాస్తవాలు. మీరు భవిష్యత్తులో చూస్తారు ఈ కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన. రేవంత్ రెడ్డి గారు అందరి అభిప్రాయంతో, సబండ వర్గాల అభిప్రాయంతో ఒక కార్యదీక్షను తీసుకుపోతున్నాడు కాబట్టి అందులో సక్సెస్ అవుతుంది కాబట్టి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, అంతే తప్ప వేరేం లేదు. కాంగ్రెస్ కార్యకర్త కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నాడు. పరిపాలన కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ ఆయన వెంట పూర్తిగా ఎక్కడ విఫలం కాకుండా ఆయనను పూరగా ఆయనను మా భుజాల మీద తీసుకుపోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ క్యాబినెట్ కూడా సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సబండ వర్గాలనే సహకరిస్తారు. ఇవాళ వాళ్ళ కుప్పిగంతులు ఆయన ముంగల సాగవు.